హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కేఎఫ్సి చికెన్కి రెడీ చేశానండి. నేను మొత్తం ఇవంతా కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా నానబెట్టానండి. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అరకిలో చికెన్ అండి. 2 స్పూన్లు పెరుగు వేసానండి, 1 స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్లు ఏమో కారం వేసాను, 2 స్పూన్లు ఇవన్నీ కలిపి ఇలా తయారు చేసి ఉంచానండి. ఆల్రెడీ కలిపేసి 4 గంటలు ఉంచాను. ఇది ఆల్రెడీ నానిపోయిందండి. ఇప్పుడు వీటిని వేపుతానమాట. కొంచెం కారం, కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్ వేసి ఇట్లా కొద్దిగా బ్రెడ్ ఇలాగా పౌడర్ చేశానండి. ఇలా తయారు చేసి ముందుగానే తయారు చేసి ఉంచుకున్నాను. దీంట్లో ఇది వేస్తున్నానండి. చికెన్ పీస్ వేసి చూడండి, చికెన్ పీస్ ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో వేస్తానండి. ఆ చికెన్ పీస్ తీసి మరలా ఇలా తీసాను. మరలా ఈ పౌడర్ ఇలా అద్దుతున్నానండి. మరిగిన నూనెలో వేస్తున్నానండి. వేగిపోతున్నాయండి. కేఎఫ్సి బాల్ చికెన్ రెడీ చేసానండి. క్రంచిగా ఉన్నది, కలర్ఫుల్గా ఉన్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది. వేడిగా కేఎఫ్సి చికెన్ బాల్స్ తయారు చేశాను. వెంటనే టేస్ట్ చేద్దామండి. నేను టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తాను. చికెన్ ఎప్పుడు కూడా మనం రొటీన్గా ఒకేలాగా వండుకోకూడదు. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో మనం మార్చుకుని వండుకోవాలన్నమాట. నేను ఈ పద్ధతిలో చేశానండి. నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. తయారు చేసే విధానం మరొకసారి చెప్తానండి. అరకిలో చికెన్ అండి. అరకిలో చికెన్ శుభ్రంగా కడిగేసి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, 2 స్పూన్లు కారం వేసాను, 1 స్పూన్ పసుపు వేసానండి, 2 స్పూన్లు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి 3 స్పూన్లు పెరిగేసానండి. పెరిగేసి బాగా నానబెట్టాను. నానిన తర్వాత 4 గంటలు ఉంచానండి. ఇందులో గరం మసాలా పౌడర్ వేసానండి. గరం మసాలా పౌడర్ కూడా అందులో కలిపేసి చిన్న నిమ్మరసం కూడా కలిపానండి. ఇదంతా ముద్ద కింద కలిపేసానండి. 4 గంటలు కూడా నానిందండి. నానిన తర్వాత నూనె మరగబెట్టి నూనెలో ఇలా బాల్స్లా తయారు చేసి వేసానండి. వేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేశానండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలాగా చిన్న సైజు కేఎఫ్సి బాల్స్ రెడీ అయ్యాయి. నేను తిని చూసానండి. టేస్ట్ చాలా బాగుందండి.